అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. అందరికీ నమస్కారం. నేను మీ త్రిపుర. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, సంకల్ప మందిర్ నిర్వాహకులు, బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గారు. నమస్కారం గురువు గారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువు గారు, ఫిబ్రవరి 15న శివరాత్రి వచ్చింది. ఈ శివరాత్రి నాడు అసలు శాస్త్రం ప్రకారం శివ పూజ ఎలా ప్రారంభించాలి, ఎలా చేస్తే ఫలితం వస్తుంది తెలియజేస్తారా గురువు గారు? తప్పకుండానమ్మా. వీక్షించేటువంటి యూటీవీ ప్రేక్షకులు జాగ్రత్తగా గమనించండి. ఎందుకనంటే ఎక్కడా కూడా ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా చేయాల్సినటువంటి విధి విధానము, చెప్పబడినటువంటి పూజా విధానము మన ప్రేక్షకులకి మాత్రమే తెలియచేస్తున్నానమ్మా. అంటే చాలామంది చేసేటువంటి పూజా విధానము అందరికీ తెలిసిందే, కానీ కొన్ని తప్పులు చేస్తున్నారు. ఈ తప్పులు అనేటువంటివి సహజంగా వాళ్ళకి తెలియవు, చేస్తున్నామేమో తప్పులు అని. కానీ ఈ తప్పుల్ని గనక సరిదిద్దుకొని చేసుకుంటే పరమేశ్వరానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. మనకు శాస్త్రంలో చెప్పబడినటువంటి మహాశివరాత్రి పూజా విధానానికి ఏం చేయమన్నారు అనంటే క్లుప్తముగా చెప్తానమ్మా. గురువు ముందు రోజు అయినటువంటి త్రయోదశి తిథి రోజున మధ్యాహ్నం భోంచేసినా పర్వాలేదు, కానీ రాత్రి సమయంలో భోజనము చేయకూడదు. నిరాహారముగా ఉంటే మంచిది. లేదా పండ్లు, పాల పదార్థాలు తీసుకోవడం, లేదా ఉపహారం ఉడికించినటువంటివి ఏదైనా పుల్కాలు అట్లాంటివి తీసుకోవచ్చు ఆ రోజు. ఆ త్రయోదశి తిథి రోజున శివాలయానికి చేరుకోవాలి. శివాలయానికి చేరుకొని నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి ఈశ్వరుణ్ణి, అమ్మవారిని, వినాయకుడిని, సుబ్రహ్మణ్య స్వామిని ఉంటే, ఆ దేవతలు కూడా ఉంటే దర్శించుకొని పరమేశ్వరుడి దగ్గర అంజలి ఘటించి ఇలా చెప్పాలి: ఓ పరమేశ్వర, నా పుణ్యవశాత్తు ఈ యొక్క మహాశివరాత్రి సందర్భముగా నేను నిన్ను కొలవదలుచుకున్నాను. నా యొక్క జన్మ జన్మాంతరములుగా ఉన్నటువంటి దోషములు కానీ, లేదా నాకు తెలియక చేసినటువంటి పాపకర్మలు ఏవైతే ఉన్నాయో అజ్ఞానముగా, అవన్నీ తొలగిపోయి నేను ఆనందంగా, నా పిల్లా పాపలు, నా భవిష్యత్తు తరాలు కూడా నీ యొక్క అనుగ్రహం వలన సంతానం కలగాలి అని, నీ వల్లనే నా యొక్క వంశం అభివృద్ధి చెందాలి అని ఆ యొక్క పరమేశ్వరుని సంకల్పం చేసుకొని ఆ పరమేశ్వరుని స్తుతించుకుంటూ, మనస్సులో స్మరించుకుంటూ ఆ త్రయోదశి తిథి అంటే శనివారం రోజున ఆ రాత్రి కొంత శివధ్యానం చేసుకొని నిద్రపోవాలి. అయితే మన అదృష్టవశాత్తు ఏంటంటే ఈ యొక్క శనివారము త్రయోదశి తిథి రోజున మనకు ఈ శని త్రయోదశి కూడా ఏర్పడింది. కాబట్టి వీక్షించేటువంటి యూటీవీ ప్రేక్షకులు మేష మిథున కర్కాటక సింహ కన్య వృశ్చిక ధనుస్సు కుంభ మీన రాశుల్లో జన్మించినటువంటి వారు శనిదోష ప్రభావానికి గురవుతారు. కాబట్టి ఆ యొక్క శనీశ్వరుడికి కానీ ఈశ్వరుడికి కానీ నల్ల నువ్వుల నూనెతో అభిషేకం చేసుకుంటే శనివారం రోజున ఇంకా విశేషం. ఇక తదనంతరం ఆ నంది చెవుల్లో వచ్చేటప్పుడు నంది చెవుల్లో చెప్పి రావాలమ్మా ముఖ్యంగా. ఎందుకనంటే పరమేశ్వరుడు అనుగ్రహించాలి అనంటే తన యొక్క వాహనాన్ని యొక్క అనుమతి కూడా తెలియజేయాలి. ఎందుకనంటే మనం విన్నవించే సమయంలో పరమేశ్వరుడు ఆలకించినా ఆలకించకపోయినా ఆలకిస్తాడు. కానీ మనం తెలియజేసే సమయం గనక సరిగ్గా లేని సమయంలో, ఆ స్వామివారు ఏదైనా వ్యవహారంలో ఉన్నటువంటి సమయంలో గనక ఉంటే ఆలకించకపోవచ్చు. కానీ నందీశ్వరుని చెవిలో చెప్పి, నేను చేస్తున్నాను రేపు శివారాధన, నాకు శక్తిని ప్రసాదించమని ఆ పరమేశ్వరునికి నా వంతుగా నీవు అతనికి చేరవేయి నా యొక్క సమాచారాన్ని అని నందీశ్వరునికి నమస్కారం చేసుకొని చక్కగా ఇంటికి వచ్చి చెప్పిన విధంగా ఈశ్వరుని ధ్యానం చేసుకుంటూ నిద్రపోవాలి. ఇక తెల్లవారే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని, సూర్యోదయం కంటే ముందే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని శుభ్రమైనటువంటి వస్త్రములు ధరించి, చక్కగా నుదుట కుంకుమ ధరించి ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి నమస్కారం చేసి, ఈ రోజున నీ అనుగ్రహం వల్ల సూర్యభగవాన నేను చేసుకోబోతున్నాను, నాకు ఎటువంటి ఆటంకాలు రాకుండా చూడు ఈశ్వరారాధనకి అని చెప్పి సూర్యునికి నమస్కారం చేసి సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేసి 3 సార్లు సూర్యుడికి తర్పణం వదలాలి. వదిలిన తర్వాత చక్కగా ఇంట్లో పూజా మందిరంలో దీపారాధన చేసి
నల్ల నువ్వుల నూనెతో కానీ ఆవు నేతితో కానీ దీపారాధన చేసి ముందుగా శివ పరివారానికి చక్కగా పుష్పాలమాల, గన్నేరు పుష్పాలమాల కానీ, లేకపోతే చామంతి పుష్పాలమాల కానీ, మల్లె పుష్పాలమాల కానీ వేసి ఆ పరమేశ్వరుని దగ్గర ఆవు నేతితో దీపారాధన చేసి శివ సహస్రనామ పారాయణం ఒకటి చేయాలి. ఇక ఆ పరమశివుడికి సంబంధించి పరమేశ్వరుడే లింగోద్భవ కాలంలో అవతరించినటువంటి మాఘమహుళ చతుర్దశి. అయితే 15వ తారీఖు రోజున త్రయోదశి ఉంది సాయంకాలం వరకు. కాబట్టి ఆ రోజంతా ఆ త్రయోదశి అంటే ఈశ్వరునికి సంబంధించినటువంటి తిథి, అది రుద్రునికి సంబంధించినటువంటి తిథి. కాబట్టి నమఃశంకరాయ నమఃశంకరాయ లేదా శివాయ నమః. చాలామంది తెలిసి తెలియక శివ పంచాక్షరి ఓం నమ శివాయ అంటారు. కానీ అది ఉపాసన ఉన్నవాళ్ళు మాత్రమే పలకాలి. ఇది సాక్షాత్తు శృంగేరి పీఠాధిపతులు మనకు తెలియచేసింది. కాబట్టి ఆయన చెప్పినటువంటిది నమఃశంకరాయ అన్నా ఫలితం చాలా గొప్పగా వస్తుంది. కాబట్టి అందరూ కూడా నమఃశంకరాయ నమఃశంకరాయ అనుకుంటూ ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానం చేసుకోవాలి. ఎప్పుడు ఇక మననం చేస్తూనే ఉండాలి. ఎందుకనంటే ప్రతి సెకను కూడా విలువైనటువంటిది ఆ మహాశివరాత్రి రోజున. ఎటువంటి దుష్ట భావనలు కానీ, కోపతాపాలు కానీ ఎటువంటి విధానముగా మనకు లేకుండా ఉండి తదనంతరం ఆ రోజంతా కూడా ప్రశాంతముగా ఉండాలి. మనస్సు ఆనందంగా ఉంటూ ఈశ్వరుని నామస్మరణే ధ్యేయము తప్ప ఇంకా వేరే ఆలోచన అంటూ కూడా ఎటువంటిది రాకుండా ప్రయత్నం చేయాలి. మానవ నిర్మితమైనటువంటి శివలింగాలు లేదా సిద్ధ పురుషులు ఉన్నటువంటి శివలింగాలకి అభిషేకం చేసుకోవచ్చు. కానీ అందరికీ దొరుకుతుందా? దొరకదు. కాబట్టి మన ఇంట్లో మనం చేసుకుందాము. శివలింగం అని అంటే రాతితో చేసిన శివలింగమైనా, ఈ యొక్క కలియుగంలో మృత్తికతో చేసినటువంటి శివలింగము చాలా ప్రభావవంతమైనటువంటిది. కాబట్టి ఎవరూ తొక్కనటువంటి మృత్తిక పుట్టమన్ను మనకు కావాలంటే ఈ యొక్క పూజా స్టోర్లో కానీ, పచారీ షాపుల్లో కానీ పుట్టమన్ను కావాలంటే దొరుకుతుంది. 1 కేజీ లేదా కేజీన్నర తీసుకొని మనం అభిషేకం చేయదలిచినటువంటి సైజును బట్టి ఆ పుట్టమన్ను తీసుకోవాలి. మనం ఇంత పరిమాణంగా అభిషేకం చేద్దాము అని అనుకున్నాం కాబట్టి 1 కేజీ అయితే తీసుకొని ఆ కేజీ పుట్టమన్నుని బాగా దట్టించి, ఇప్పుడు వాళ్ళు ఇచ్చింది మెత్తగానే ఉంటుంది కానీ మళ్ళీ మనం జల్లెడ పట్టుకుంటే ఇంకా చాలా మెత్తగా వస్తుంది. చేసిన తర్వాత అందులో పసుపు, కుంకుమ, అగరు అంటే ఈ సంబంధించినటువంటి ఎర్ర చందనము లేదా మన ఎర్ర చందనము, మళ్ళీ మనం గంధం పొడి, పచ్చ కర్పూరము, జాజికాయ, జాపత్రి, ఇలాచి ఇలాంటివి, గురువింద గింజలు, అలాగే వీలైతే కొద్దిగా మాత్రంలో నవధాన్యాలు, కొద్దిగా జస్ట్ ఒక 10 గ్రాములు కూడా అవసరం లేదు, 5-6 గ్రాములు నవధాన్యాలు వేసి, ఇంకా అవకాశం ఉంటే 1 లేదా 2 గ్రాములు పాదరసం తీసుకొని వచ్చి అందులో వేసి చక్కగా ఒక బాణీలో పెట్టి ఆవు పాలు వేసి వాటన్నిటిని పిసికితే ముద్దగా తయారవుతుంది. ఆ ముద్దగా తయారైన దాన్ని మనకు అనుకూలంగా అభిషేకం చేసుకునే విధంగా శివలింగాన్ని తయారు చేయాలి. ఏది శివరాత్రి రోజునే ఇదంతా నమఃశంకరాయ నమఃశంకరాయ అంటూ చేయాలి. చేసి ఆ యొక్క శివలింగానికి చక్కగా ఆవు నేతిని అద్దాలి. ఎప్పుడైతే ఆవు నేతిని చక్కగా అద్దుతామో అభిషేకం చేస్తే కరిగిపోకుండా ఉంటుంది. మనం పూజా మందిరంలో కానీ, మన ఇంటిలో కానీ, ఎక్కడైనా కానీ చక్కటి ప్లేస్లో తూర్పు వైపున కానీ ఉత్తరం వైపున కానీ ఫేస్ పెట్టాలి. ఎందుకంటే మనకు ఉత్తరాన హిమాలయాలు, పరమేశ్వరుని నివాస స్థానం మానస సరోవరం ఉంది. కాశీ విశ్వేశ్వరుడు కూడా మనకు ఉత్తరానే ఉంటాడు. కాబట్టి ఉత్తరం వైపు ఫేస్ పెట్టి ఈ విధంగా మనం అభిషేకం చేయాలి. అభిషేకం చేసేటువంటి శివలింగం పానపట్టం ఆ జలధార కూడా ఉంటుంది కదా, అది ఉత్తరాన ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మనకెదురుగా పెట్టుకోకూడదు, అది ఉత్తరం చూస్తూ ఉండాలి. చేసిన తర్వాత అప్పుడు ఆ పరమేశ్వరునికి అభిషేకానికి సంబంధించినటువంటి ద్రవ్యాలన్నీ సమకూర్చుకోవాలి. అంటే మంచినీళ్ళు, ఒక బకెట్ నిండా మంచినీళ్ళు, తర్వాత ఈ సంబంధించినటువంటి హారతి, గంట, హారతి కర్పూరము, దీపారాధన, అగరబత్తీలు, పుష్పాలు, ఏదైతే మనం ఒక 4 కాలాలు ఉన్నాయి. సాయంకాల ప్రదోష కాలం నుంచి తెల్లవారుజామున, అంటే సాయంకాలం 6 నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు ఒక 4 కాలాలు చెప్పబడి ఉంది శాస్త్ర ప్రకారం. ఆ 4 కాలాలలో ఏ ఏ ద్రవ్యాలతో అభిషేకం చేయాలి, ఏ ఏ నైవేద్యాలు పెట్టాలి, అలాగే ఏ మంత్రముతో మనం పూజ చేయాలి, అలంకారం ఎటువంటి వస్తువులతో చేయాలనేటువంటిది విధి విధానంగా తెలియచేసుకుందాం.
ఇక్కడే చాలామంది చేసే ఒక చిన్న తప్పుని మనం సరిదిద్దుదామమ్మా. ఉమ్, ఉమ్, అంటే దీని ప్రభావం వలన వాళ్ళు చేసే పూజ చాలా సంపూర్ణంగా ఉంటుంది. ఉమ్, అయితే ఈ యొక్క విషయాలన్నీ కూడా తెలియజేసుకుందాం. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సినటువంటిది, ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా మహామహిమాన్విత సుప్రసిద్ధ కాశీ క్షేత్రములో శివరాత్రి రోజున రుద్రపారాయణాలు, అలాగే రుద్రాభిషేకము, 17వ తారీఖు రోజున సూర్యగ్రహణం ఏర్పడుతుంది. భౌమ అంగారక చతుర్దశి అమావాస్య గ్రహణం ఉన్నటువంటి సమయం మధ్యాహ్నం 3 గంటలకి నుంచి 3:30 నుంచి 7:30 వరకు. ఆ మధ్యకాలంలో చండీ హోమము, మృత్యుంజయ హోమము, సుదర్శన హోమము, అలాగే శనీశ్వర హోమాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది. మేష మిథున కర్కాటక సింహ కన్య వృశ్చిక ధనుసు కుంభరాశిలో జన్మించినటువంటి వారికి శనిదోష నివారణ పూజల హోమాలు కూడా జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఈ మహాశివరాత్రి పర్వదినం 15వ తారీఖు రోజున, అలాగే ఈ సంబంధించినటువంటి ఈ ఈశ్వరునికి సంబంధించినటువంటి గ్రహణం, అంటే సూర్యునికి సంబంధించిన గ్రహణం సూర్యగ్రహణం రోజున చండీ హోమం కూడా జరిపించడం జరుగుతుంది. అతి సామాన్య మానవుడు కూడా పాల్గొనే విధంగా రూపకల్పన చేయడం జరిగింది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇది చక్కటి అవకాశం, మళ్ళీ మళ్ళీ రాదు. ఇక వీక్షించేటువంటి మన యూటీవీ ప్రేక్షకులకి చెప్పాల్సినటువంటిది ఏంటంటే, ఈ శివరాత్రి ఒక గొప్ప యోగముతో వస్తుంది, పాతార్క యోగముతో వస్తుంది. ఇది అలభ్యమైనటువంటి పుణ్యతిథి అమ్మ. ఈ రోజున చేసేటువంటి పూజ, దానము, జపము ఏదైనా అక్షయమైనటువంటి ఫలితాలు వస్తాయి. కాబట్టి ఇటువంటి పాతార్క యోగం ఉన్నటువంటి ఈ రోజున చెప్పబడి విధంగా అభిషేకం చేసుకోవడానికి సంబంధించి అన్ని వస్తువులు సమకూర్చుకుంటారు కదా. చాలామంది చేసేటువంటి తప్పేంటంటే, శుద్ధమైన నీరుతో అభిషేకం చేయాలి మొట్టమొదటిగా. కానీ ఈ నీరు అనేటువంటిది ప్రధానంగా ప్రతిదీ కూడాను ఎంగిలి పడ్డదే అవుతుంది. ఎందుకు అనంటే, శాస్త్ర ప్రకారము ఇప్పుడు మనము తేనెతో అనుకుంటాం. ఈ తేనెటీగలు ఎంగిలి చేస్తేనే కదా. ఆవు పాలు, దూడ తాగిన తర్వాతనే ఆవు పాలు తీసుకుంటాం కదా. ఇలా ఆవు పాలు ద్వారా వచ్చే ఆవు పెరుగు కానీ, ఆవు నెయ్యి కానీ, ఇవన్నీ ఏదో ఒక విధంగా మనకు కాస్త దోషముతో కూడుకున్నట్టు. ఇది డైరెక్ట్గా అభిషేకం చేయడానికి వీలు లేదు. దీనికి శాస్త్రంలో చెప్పబడినటువంటి కొన్ని ముద్రలని ఆ యొక్క వస్తువులకి చూపించాలి. అంటే ఇక్కడ వీక్షించే ప్రేక్షకులు విషం అనగానే మీరు అనుకోకండి. అంటే పదార్థములని అమృతత్వం తీసుకురావడం, పదార్థానికి పవిత్రత చేకూరడం అని దీని భావన. కాబట్టి మనం ఏవైతే ద్రవ్యాలు ఈశ్వరునికి అభిషేకం చేద్దాం అనుకున్నామో, ఒక ముద్రతో, గరుడ ముద్ర అని అంటారు, గరుడ ముద్రతో దానికి విరుగుడు అవుతుంది. కాబట్టి గరుడ ముద్ర అన్ని యొక్క సంబంధించినటువంటి ద్రవ్యాలకి చూపించాలి. ఎలా గరుడ ముద్ర వేయాలి? ఇలా ఉంది కదమ్మా, 2 చేతులు ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఈ బొటన వేలు ఇలా చేశారనుకోండి, ఇది గరుడ ముద్ర. ఈ గరుడ ముద్రని ఆ యొక్క అభిషేకం చేసే మంచినీరు ఉన్నటువంటి దానికి, ఆవు నేతికి ఇలా చూపించాలి గరుడ ముద్రని. చూసారా, 2 రెక్కలు ఉన్నట్టుగా ఉంది కదా, ఇది గరుడ ముద్ర అన్నమాట. సో ఈ ముద్రని ఇలా చూపించాలి. అంటే మన ఈ అరచేయిలో ఎడమ చేతిలో బొటన వేలు, కుడి చేతిలో బొటన వేలు ఇలా కలవాలి. కలిసి ఇలా ఉంటే రెక్కలు, ఇది గరుడ ముద్ర. వీటిని మనం అభిషేకం చేసే ద్రవ్యాలకి కనుక చూపిస్తే, ఇది గరుడ ముద్ర చూపించడం ద్వారా ప్రతి పదార్థము పవిత్రత వస్తుంది, అమృతత్వం వస్తుంది. ఆ అమృతత్వం పొందినటువంటి పదార్థాలతో ఈశ్వరునికి ఎవరైతే అభిషేకం చేస్తారో, ఆ ఈశ్వరుడిని మనం సశాస్త్రీయంగా చేసిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చారనుకోండి అమ్మా, మంచినీళ్ళు ఇవ్వండి అని అడుగుతాం కదా, మంచినీళ్ళు తాగుతారని. ఆ గ్లాసు తీసుకొని మనం కొద్దిగా దాగి ఆయనకి ఇస్తామా? మనం చేతులు కడుక్కొని చక్కగా మంచినీరుని పట్టి వాళ్ళకి ఇస్తాం, అంటే శుద్ధముగా. మరి పరమేశ్వరునికి చేసినప్పుడు ఆ బావిలో ఎన్ని కీటకాలు ఉన్నాయో, ఆ నీటిలోంచి వచ్చేటువంటి ఊటలో, మేము బోర్ పట్టుకున్నామంటే మనం చూసి వచ్చామా ఆ బోర్లో ఏం కీటకాలు ఉన్నాయో. కాబట్టి పట్టుకొచ్చే దాంట్లో, మనం మాట్లాడే దాంట్లో తుప్పర్లు పడవచ్చు. ఇది దోషములు అని అంటారు. ఈ దోషయుక్తమైనటువంటి పదార్థాలని అమృతత్వముగా, దోషరహితముగా చేయడం అనేటువంటిది ఈ గరుడ ముద్ర ద్వారానే వస్తుంది. ఈ విధంగా చేసిన తర్వాత 4 కాలాలు చెప్పబడి ఉన్నాయమ్మా. ఈ 4 కాలాల్లో ఈశ్వరునికి అభిషేకం చేయాలి. మొట్టమొదటి కాలం ఏంటంటే, సాయంకాలం 6:06 నుంచి 9:05 మధ్య కాలంలో ఈశ్వరునికి అభిషేకం ఆవు పాలతో చేయాలి. ఈ ఆవు పాలతో నమశంకరాయ నమశంకరాయ అంటూనైనా,
లేదా బ్రాహ్మణుని పిలిపించుకొని ఇంటికి పిలిపించుకొని అయినా కానీ మహన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం మా నమక చమ్మక మంత్రాలతో పంచసూక్తాలతో అభిషేకం చేయాలి. చేసిన తర్వాత ఈ స్వామికి అలంకారంగా ఏం చేయాలి ఎటువంటిదంటే గంధముతో కానీ పచ్చటి పూలతో చామంతి పుష్పాలు కానీ ఏవైనా కానీ పచ్చని పుష్పాలు రేలు పూలు రెల్ల పూలు అని అంటారు. ఆ పుష్పాలతో ఈశ్వరునికి అర్చన చేయాలి. నైవేద్యముగా పెసర పొంగలి నైవేద్యం పెట్టాలి. ఎప్పుడు ఈ 6 నుంచి 9 గంటల 5 నిమిషాల మధ్య కాలంలో. ఇక ఈ యొక్క మధ్యకాలంలో అభిషేకం అయిన తర్వాత ఒక 108 సార్లు ఇప్పుడు చెప్పబోయేటువంటి మంత్రాన్ని లేదా నామాన్ని 108 సార్లు చదవాలి. ఏంటంటే ఓం హ్రీం ఈశానాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదవాలి. దీంతో ఒక కాలము సెక్షన్ పూర్తయిపోతుంది. మిగిలిన 4 కాలాల్లో 3 కాలాలు మిగిలినాయి. ఇక రెండవ కాలం ఏంటంటే రాత్రి 9 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల వరకు మధ్యరాత్రి. ఈ యొక్క సందర్భంగా ఆవు పెరుగుతో అభిషేకం చేయాలి. చేసి అలంకారము విభూతితో ఆ ఈశ్వరునికి అలంకారం చేయడం, జాజి పూలతో అర్చన చేయడం. ఇక నైవేద్యముగా బెల్లం పాయసం నైవేద్యంగా పెట్టాలి ఈ రోజున. తదనంతరం ఇప్పుడు చెప్పబడినటువంటి ఈ అంత అలంకరణము ఇవన్నీ హారతి ఇవన్నీ అయిన తర్వాత పఠించాల్సినటువంటి మంత్రం 108 సార్లు ఓం హ్రీం అఘోరాయ నమః అనే నామాన్ని. ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులుగా ఇంత మహాశివరాత్రి సందర్భంగా ఇంత గొప్పగా చేసుకుంటారు కాబట్టి మన పీఠం ఆధ్వర్యంలో అవకాశం ఉన్నటువంటి వాళ్ళు మన పీఠం ఆధ్వర్యంలో మహామహిమాన్విత కాశీక్షేత్రంలో మహాశివరాత్రి రోజున రుద్రపారాయణము, రుద్రాభిషేకాలు, అలాగే ఈ సంబంధించినటువంటి సూర్యగ్రహణం ఉన్నటువంటి 17వ తారీఖు మంగళవారం రోజున మధ్యాహ్నం 3 గంటలకి మేష మిథున కర్కాటక సింహ కన్య వృశ్చిక ధనస్సు కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ, జాతకరీత్యా ఉన్నటువంటి అన్ని రకాల సమస్యల నివారణకి చండీ హోమము, మృత్యుంజయ హోమము, అలాగే సుదర్శన హోమం లాంటి హోమాలు 18 రకాల హోమాలు జరిపించడం జరుగుతుంది. 17వ తారీఖు రోజున మధ్యాహ్నం 1 గంట లోపల మీ గోత్రనామాదులు ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు. అతి సామాన్య మానవుడు కూడా పాల్గొనే విధంగా రూపకల్పన చేయడం జరిగింది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక 3వ కాలం, ఇది చాలా ప్రత్యేకమైనటువంటి కాలం. ఈ కాలము అనేటువంటిది ఏంటి అనంటే ఇది లింగోద్భవ కాలముతో కూడుకున్నటువంటి సమయము. ఈ సమయం ఏంటంటే 12 గంటల 20 నిమిషాల నుంచి తెల్లవారుజామున 3 గంటల 5 నిమిషాల వరకు చేయాలి. ఆవు నేతితో అభిషేకం చేయాలి. అలంకారము బిల్వ దళాలతో ఎర్రటి పుష్పాలతో అర్చన చేయాలి. చేసిన తర్వాత నైవేద్యముగా గారెలు కానీ నువ్వుల పులగం అంటారు, నువ్వుల అన్నం కానీ స్వామివారికి నైవేద్యంగా పెట్టాలి. ఈ సమయంలో జపించాల్సినటువంటి మంత్రము ఒక 108 సార్లు ఓం హ్రీం వామదేవాయ నమః ఇది చెప్పుకోవాలి. ఇక తదనంతరం 4వ కాలం అమ్మ. ఈ 4వ కాలం అనేటువంటిది చాలా విభిన్నమైనది. ఎందుకంటే తెల్లవారుజామున వస్తుంది. తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల 35 నిమిషాల వరకు, తెల్లవారితే 16వ తారీఖు సోమవారం అనంగా చేసి అభిషేకము తేనె, పంచదార, శర్కర అంటారు. ఆ విధంగా చేసిన తర్వాత అలంకారము నీలి రంగు పుష్పాలు కానీ తెల్లటి రంగు పుష్పాలు కానీ, అంటే ఏంటి, శంకు పుష్పాలు కానీ నల్ల కలువ పుష్పాలు కానీ అలాగే నందివర్ధనం కానీ మల్లెపూలతో కానీ అర్చన చేయాలి. తెల్లని పుష్పాలు. నైవేద్యముగా మహానైవేద్యం చేయాలి. మహానైవేద్యం అంటే మనం ఇంట్లో చేసుకునే అన్ని రకాలుగా సంబంధించినటువంటి నైవేద్యం ఏదైనా కానీ ఇలా చేసి 108 సార్లు జపించాల్సినటువంటి మంత్రం ఓం హ్రీం సద్యోజాతాయ నమః ఈ నామాన్ని జపించాలి. ఈ విధంగా శివరాత్రి రోజున 4 కాలాల్లో చేసి తదనంతరం చక్కగా స్వామివారిని ఏదైనా భజనలు కీర్తనలతో మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించాలి. తదనంతరం చక్కగా కాలకృత్యాదులు తీర్చుకొని స్నానం ఆచరించి, సోమవారం కూడా అయ్యింది, చతుర్దశి తిథి కూడా అప్పుడు ఉంటుంది కాబట్టి అప్పుడు చక్కగా ఆ యొక్క పరమేశ్వరుని మళ్ళీ శుద్ధమైనటువంటి నీటితో మళ్ళీ ఈ గరుడ ముద్రని ఆ యొక్క నీటి కుంభానికి అనగా నీటి కుండకి ఇలా చూపించి ఆ నీటితో ఈశ్వరునికి అభిషేకం చేసేసి చక్కగా హారతి మనం ఇష్టమైనటువంటి ద్రవ్యాలు స్వామివారికి సమర్పించి ఆ యొక్క ఉపవాస దీక్షని విరమించాలి. ఎవరైనా అతిథులకి, అనాథలకి
అన్నదానం ఆ రోజు చేస్తే చాలా విశేషం. ఈ విధంగా చేయాలి. అయితే ఇక్కడ ప్రధానంగా చర్చించుకోవాల్సినటువంటి సమయం ఏంటంటే లింగోద్భవ కాల సమయం. ఇది చాలా మహిమాన్వితమైనటువంటి సమయం. అంటే సూర్యగ్రహణము, చంద్రగ్రహణం ఉన్నప్పుడు పూర్తిగా కప్పబడి ఉండే సమయము మోక్షకాలం అని అంటారు. అంటే ఇక అది ఉండి ఒక 7-8 నిమిషాలు ఉంటుంది. తదనంతరం మళ్ళీ విడిపోయినట్టుంటుంది. ఆ పూర్తిగా కప్పబడిన సమయం ఎంత ప్రభావమో పరమేశ్వరుడు లింగోద్భవంగా వెలిసినటువంటి సమయం అది. ఆ యొక్క సమయం అనేటువంటిది చాలా ప్రభావవంతమైనటువంటిది. అది ఆ సమయంలోనే ఈశ్వరుడు లింగం రూపంలో ఉద్భవించాడు. ఆ సమయం ఎప్పుడొస్తుందంటే 15వ తారీఖు మధ్యరాత్రి 12:25 నుంచి 12:36 దాదాపుగా ఒక 10-11 నిమిషాల పాటు ఉంటుంది. ఆ సమయంలో ఏకధారగా తేనెతో అభిషేకం చేసి నమశ్శంకరాయ నమశ్శంకరాయ అంటూ తేనెతో అభిషేకం చేయాలమ్మా. లేదా పరమేశ్వరుని మారేడు దళాలతో అర్చన చేయాలి. లేదా ఆ యొక్క మారేడు దళాలు పెట్టినటువంటి లింగాన్ని చూసి నమోన్నమః పరమేశ్వరాయ సాంబ సదాశివాయ నమోన్నమః అంటూ ఆ యొక్క పరమేశ్వరుని భక్తిపూర్వకంగా ఆ 11 నిమిషాల పాటు మనస్సులో ఈశ్వరుని స్మరించుకుంటూ చూస్తూ గనక ఉన్న అనంతమైన పుణ్యఫలితం. ఈ శివరాత్రి రోజున చేసేటువంటి పూజా విధానంలో వచ్చే పుణ్యఫలితం అంతా ఒక ఎత్తు, ఈ యొక్క 10-11 నిమిషాల్లో వచ్చేటువంటి పుణ్యఫలితం ఒక ఎత్తు. కాబట్టి ఈ సమయాన్ని ఎవ్వరు కూడా వీక్షించేటువంటి ప్రేక్షకులు అస్సలు మిస్ కాకండి. అవకాశం ఉంటే మీ ఇంట్లో ఈ చెప్పిన విధంగా చేయండి. లేదా దేవాలయంలో కూడా చక్కగా శివాలయంలో చేస్తూ ఉంటారు. ఎక్కడైనా చేస్తున్నా ఆ క్షేత్రంలో అక్కడ ఉన్నా చాలు. మీకు శక్తి లేదు, అభిషేకం చేసుకోవడానికి భగవంతుడు డబ్బు సహకరించలేదు, ఆ క్షేత్రంలో ఉండి ఆ నామస్మరణ చేస్తూ ఆ స్వామివారిని చూసిన తరించిన ఆ విధానాన్ని చూసిన మీకు అంతే పుణ్యఫలితం ఉంటుంది. శక్తి ఉన్నవాళ్ళు ఇంట్లో శక్తి చేసుకోండి. లేదు మనం చేసుకున్న దానికంటే కూడా ఇంకా గొప్పదైనటువంటి పుణ్యం రావాలి, పరమేశ్వర అనుగ్రహం మనకు కలగాలి అనుకుంటే మన పీఠమాధ్వర్యంలో మహామహిమాన్విత సుప్రసిద్ధ కాశీక్షేత్రంలో శివరాత్రి రోజున, అలాగే సూర్యగ్రహణం ఉన్నటువంటి ఈ సంబంధించినటువంటి 17వ తారీఖు రోజున మంగళవారం మధ్యాహ్నం 3 గంటల లోపల మీరు గోత్రనామాదులు ఈ మా ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు. ఎందుకనంటే నేను గత 2009వ సంవత్సరం నుంచి వ్యక్తిగతంగా నేను చూస్తున్నాను. ఎక్కడైనా మాట తప్పవచ్చు మానవుడు, కానీ దైవం ఇస్తే మాట తప్పదు. కాబట్టి ఆ దైవానికి సంబంధించి మనం నివేదన చేసుకుందాం మన యొక్క సంకల్పాన్ని. తప్పకుండా ఆ పరమేశ్వరుడు ఆ సంకల్పాన్ని నెరవేరుస్తాడు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పవచ్చు. ధన్యవాదాలు గురువుగారు. పూజా విధానాన్ని చాలా చక్కగా తెలిపినందుకు ధన్యవాదాలు గురువుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.